రైతు సోదరులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు బెంగళూరు మార్కెట్కి 27 బండ్లు శనగకాయలు సూపరు 50,000 నుంచి 55,000 వరకు అక్కడ జరుగుతూ ఉంది. 52, 54 వరకు ఓ రకమైన మండీలలో, 55, 56 పెద్ద మండీలలో అంట. ఇది పరిస్థితి. కానీ అక్కడ సూపర్ విషయానికి వచ్చి మీడియం వచ్చి 40,000 నుంచి 42,000 వరకు కాయలు క్వాలిటీని బట్టి. మళ్ళీ ఏమన్నా ఇంకా లోకల్కి ఏమన్నా 44,000 అమ్మినారేమో తెలుసుకోండి, మీరే అక్కడ కనుక్కోండి. 40 నుంచి 42,000 వరకు అయితే మీడియం జరిగింది. ఇంకా 1వ నెంబర్ వచ్చేసి 30, 32, మట్టు 20, 22. ఇది అక్కడున్నే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి. కదా ఏమైందో ఏమో కానీ మన రైతులంతా కామెంట్ చేయండి, ఎవరన్నా కొనింటే ఏమి, ఎట్లా, ఏం పరిస్థితి. ఈ విధంగా టాప్ అండ్ టాప్ కాయలు ఏం కొంటాను. టాప్ అండ్ టాప్ కాయలు నాకు తెలుస్తుంది కదన్నా, నేను కొంచెం ఇంత వర్క్లో ఉన్నా కూడా. 43,500తో పుట్లూరులో కొన్నారంట నిన్న ప్రజెంట్. ఎవరైనా కానీ కామెంట్లు పెడితే మన రైతులందరూ ఉపయోగపడతా అంటే ఒక్క క్షణం అట్లా కామెంట్ పెడితే మన ఏం పోతుంది చెప్పండి. ప్రతి ఒక్క రైతు బాగుపడతారు కదా. మీరు వ్యాపారస్తులను, మండి వాళ్ళను మేలు చేయాలనే సూచనట్టున్నారు మన రైతులందరూ కూడా. ఏమంటే వాళ్ళు నా అంతలేకే గబ్బులే పాకుండా మేము ఇక్కడ కొనిపోతాము, మళ్ళా పోయి అంతలేకే ఇంకోసారి కొంటాము ఇట్లా చెప్తాండ్రు. అంటే మన వాళ్ళు కూడా ఏమి నడవనేమో తక్కువ లేదులే. ఇంకా ఎట్లయినా కానీ రేటు పెరిగిందనుకో ఉండు ఆగు 4 రోజులు అంటారు. వాళ్ళు తగ్గిందనుకో వాళ్ళు అట్టే చేస్తున్నారు. ఇది సరా మామూలు అయిపోయింది అందరికీ. అందుకనే దాన్ని బట్టి కరెక్ట్గా ఎవరన్నా కానీ క్యాష్ ఇచ్చేటోళ్ళు ఉండే, నమ్మకంగా కోసేటోళ్ళు ఉంటే కన్నా ప్రజెంట్ రేట్ అయితే కన్నా 38 రూపాయల నుంచి ఇంకా అక్కడ టాప్ రేట్ 43,500 జరిగింది చూడండి. అది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. ఇంకా మన్నాడు 45,000 కొంటారు, పండగ ముందర 3 రోజుల ముందర 50,000తో కొంటారు. ఇవన్నీ ఊహాగానాలన్నీ ఇంకా చెప్తూ ఉంటే వింటూనే ఉంటారు. అదే ప్రజెంట్ మన చెప్తాను కదంగా, తగ్గితే పెంచితే పెరిగిందనుకో టక్కుమనికి వస్తారు, పెరగలేదనుకో డమ్ముమని పండగ వినాక చూద్దాంలే అంటారు. అట్లా ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ప్రజెంటు అమ్మితే రేపా మన్నాడా 2 రోజుల్లో కొయ్యాలా, వారానికి 10 రోజులకు డబ్బులు కట్టాలా, లేదంటే క్యాష్ కట్టించుకోవాలా. ఇది ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి సిచ్యువేషను. ఈ విధంగా ఫాలో అయితే ప్రతి ఒక్క రైతులకు కొంచెం గడ్డన పడతారు. ఇన్నాళ్ళ వరకు రేట్ లేకుండా 30,000 అని ఖర్చులకు రాకోకుండా ఇప్పుడు ఏదో దేవుని దయ వల్ల రేట్ అయితే ముందుకు సాగింది. చూసి ఆచితూసి అమ్ముకోండి. ఇంకా లేదంటే కన్నా మీ ఇష్టం. ఇంకా నేనేం చెప్పగలను ఇంతకంటే. ఎందుకంటే పొద్దున్నే ఒక కామెంట్ వచ్చింది, ఇది తీరా దసరా టైము, పీక్స్ టైము, మేము కొంచెం మీ వీడియోలు చూసి అమ్ముకుంటున్నాము. ఖచ్చితంగా అంటే నా వీడియోలు చూసైనా కానీ మీ తెలివి కొద్దీ అమ్ముకోండి తమ్ముడు. ఎందుకంటే చాలా మంది చాలా చెప్తానే ఉంటారు. మీ ఐడియా కూడా కొంచెం ఉండాలా, పోతుందా లేదా అనేది. నా మీదనే ఆధారపడి అంటే కన్నా నేను నాకు తెలిసిన విషయాల వరకు చెప్పగలను. నాకు తెలిసిన మార్కెట్లు అంటే దేశమంతా దండిగా ఉంది, ఎక్కడెక్కడో ఎన్నెన్ని మార్కెట్లు ఉంటాయి. నా పరిధిలో మాత్రం నాకు తెలిసిన విషయాలు మాత్రం నేను ఖచ్చితంగా అంటే చెప్పగలను, నీతిగా నిజాయితీగా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా అంటే కామెంట్ చేయాలి చూడండి. ఈ 10 రోజులైనా ఓపిక తెచ్చుకోండి స్వామి, ప్లీజ్. ఏమనుకోవద్దండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుసుకుందాం, ఎన్ని బండ్లు రేట్లతో సహా.